ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. తరతరాలకు తరిగిపోని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అలా యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్తానము అంటే మేల్కొనటం అని అర్థం. విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఉత్తాన ఏకాదశి. 2025 సంవత్సరం ఈ ఉత్తాన ఏకాదశి నవంబర్ 1వ తేదీ శనివారం వచ్చింది. ఆ రోజు అందరూ ఏం చేయాలంటే యోగ నిద్ర నుంచి మేల్కొనే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం మీ ఇంట్లో దీపారాధన చేశాక గంట గట్టిగా మోగించాలి. గంట గట్టిగా మోగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఉత్తాన ఏకాదశి రోజు ఎవరైనా సరే ఖచ్చితంగా గరికపోచలు కలిపిన నీళ్లతో శివుణ్ణి అభిషేకించండి. ఎందుకంటే విష్ణుమూర్తికి ప్రియమైన రోజు శివుణ్ణి పూజిస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. శివుడికి విష్ణుమూర్తి అంటే ఇష్టం, విష్ణుమూర్తికి శివుడు అంటే ఇష్టం. అందుకే విష్ణుమూర్తికి ఇష్టమైన ఉత్తాన ఏకాదశి రోజు గరికపోచలు కలిపిన నీళ్లతో శివుణ్ణి పూజిస్తే శివకేశవులు ఇద్దరూ తొందరగా అనుగ్రహిస్తారు. అలాగే విష్ణువుని కూడా గరికపోచలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉత్తాన ఏకాదశి రోజు అందరూ ఖచ్చితంగా గరికతో శివకేశవులను పూజించాలి. అలాగే ఎవరైనా ఇంట్లో పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉంచుకుంటే వాళ్ళు శంఖ జలాలతో విష్ణుమూర్తిని అభిషేకం చేయండి. శంఖంలో నీళ్లు పోసి ఆ నీళ్లు విష్ణు సంబంధమైన విగ్రహం మీద ఉత్తాన ఏకాదశి రోజు పోయాలి. అలా చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయి, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉత్తాన ఏకాదశి రోజు అష్టదరిద్రాలు తొలగింపజేసుకునే ఒక ప్రత్యేకమైన స్నానం కూడా ఉంది. ఆ స్నానం ఎలా చేయాలంటే నవంబర్ 1 శనివారం ఉత్తాన ఏకాదశి రోజు అందరూ కూడా స్నానం చేసేటప్పుడు తల మీద ఒక జిల్లేడాకు కానీ, ఒక ఉసిరిక ఆకు కానీ, ఒక మారేడాకు కానీ ఉంచుకొని దాని మీద ఒక రేగి పండు ఉంచి శిరస్నానం చెయ్యండి. జిల్లేడాకు లేదా ఉసిరిక ఆకు లేదా మారేడాకు శిరస్సు మీద పెట్టుకొని దాని మీద రేగిపండు ఉంచి స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రేగిపండు దొరకకపోయినా ఈ చెట్ల ఆకులలో ఏదో ఒక ఆకు పెట్టుకొని శిరస్నానం చేయండి. సమస్త దరిద్రాలు కర్మ ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పాలు, పెరుగు, అన్నము, పప్పు, ఉప్పు ఏదైనా సరే ఉత్తాన ఏకాదశి రోజు ఏదో ఒక దానం ఇవ్వండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉత్తాన ఏకాదశి రోజు ఇచ్చే గొప్ప దానం ఏంటంటే గంట దానం లేదా శంఖు దానం. ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఎవరికైనా మీ చేత్తో చిన్న గంట దానం ఇవ్వండి, లేదా ఒక శంఖువు దానం ఇవ్వండి. జన్మ జన్మల దరిద్రాలు పోయి ఐశ్వర్యం రావాలంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ఉత్తాన ఏకాదశి రోజు శంఖువు దానం ఇవ్వాలి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇవేవి చెయ్యలేని వాళ్ళకి మంత్రశాస్త్రంలో ఒక శక్తివంతమైన మంత్రం చెప్పారు. అదే వ్యూహలక్ష్మి మంత్రం. ఈ వ్యూహలక్ష్మి ఎవరంటే తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం వ్యూహలక్ష్మి స్వరూపం. ఉత్తాన ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో దీపం పెట్టాక వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదువుకుంటారో వాళ్ళకి సంవత్సరం పాటు ఇంట్లో అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ శక్తివంతమైన వ్యూహలక్ష్మి మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమో నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే ఉత్తాన ఏకాదశి రోజు ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి పఠిస్తారో
లేదా ఇంకా మీకు వీలైతే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ పఠిస్తారో వాళ్ళకి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీనారాయణల కటాక్షానికి కూడా చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఉత్తాన ఏకాదశి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం ఉన్నవాళ్ళు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణలకు నైవేద్యం పెట్టండి. సమస్త శుభాలు చేకూరతాయి. ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.